నేనైతే పోతా మమ్మీ, పోతాను మామ. ఏడికి పోతావు? నవ్వుతాను, సిగ్గులేమన్నాడు. సిగ్గు అనిపిస్తుంది ఇంతగానే తిడతాను కూడా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏముందిలే ఇంకా పడుకో. మా ఫ్రెండ్స్ ని ఏమనకు మమ్మీ, మా ఫ్రెండ్స్ డైమండ్స్. ఎన్ని రోజులు నేను జిమ్. నోరు ఏ రోగం వచ్చింది నీకు? గాడిదలాగా ఉన్నావు. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. అడక తిను ఆడ సిగ్నల్ కాడ సరే అడక తిను. బయటికి. హాయ్ అన్న, నమస్తే అందరు, ఎట్లూరు మంచిగురా. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లికా రాఘవేందర్. నేను మీ రీతునండి, గుర్తుపట్టారు కదా నన్ను. సో ఈ రోజు నేను యూట్యూబ్ చేయడం ఏంది అనుకుంటురా. సో మమ్మీ పైన అయితే ప్రాంక్ చేయబోతున్నా. ఏం ప్రాంక్ అంటే, నేనైతే ఫ్రెండ్స్ అందరితో కలిసి పబ్కి పోతా, మస్తు ఎంజాయ్ చేస్తా పబ్లా. ఇంకొకటి డ్రెస్ పిక్ ఒకటి చూపెడతా, ఆ డ్రెస్ వేసుకొని పబ్కి పోతా అని చెప్తా. డ్రెస్ కూడా మీకు చూపెడతా, అది ఆర్డర్ చేయమని చెప్తా. కనబడుతుందా? సో ఈ డ్రెస్ వేసుకొని నేను పబ్కి పోతా, నాకు ఇది ఆర్డర్ చేయని చెప్తా. ఇక ఈరోజు జర వాయిస్ ఇట్లా లేపి మాట్లాడతా, చూద్దాం, పిలుద్దాం. బట్టలలో ఏడనో పెట్టినా నేను కెమెరానైతే. సో కనబడదు మ్యాక్స్ అయితే, నేను కనిపిస్తున్నా. సో పిలుద్దాం మమ్మీనైతే. మమ్మీ చూద్దాం. మమ్మీ మమ్మీ ఎందుకు అరుస్తాను రేపు? ఉత్తిగానే దా కూర్చో. కాదు, ఏడుండాలి స్పెట్స్? కిచెన్ లో పెట్టేసి వస్తావు మిక్సీ పక్కన. దీనికేం పని? పాలు పోసుకొని వచ్చినప్పుడు కూడా ఎందుకు వాయిస్ అట్లా రేస్ ఇస్తున్నావు? పాలు పోసుకోవడానికి వచ్చినప్పుడు కూడా స్పెట్స్ ఆడ పట్టుకు పెట్టిరా. మర్చిపోయినా, అది కూడా తప్పేనా? ఎందుకు అరుస్తాను మనం? ఏంది అరులాట అనిపిస్తుంది నీకు? చెప్ప పగిలిపోతుంది. అరుస్తున్నావు ఎందుకు? నేను కిచెన్ లో ఉన్నా కదా. నువ్వు వస్తానే కాబట్టి అరుస్తున్నా. ఎన్నిసార్లు పిలవాలి మరి? నీ నోరెందుకు లేస్తుంది? పిలిచి వస్తుంది నాకు. ఏమైనా అంటే చేతులు లేపుతారు ఇక. మరి నోరెందుకు లేస్తుంది నీది? ఏంది అరిసింది కాకుండా ఇంకా స్వెట్స్ ఆడ పెట్టొచ్చింది కాకుండా ఇంకా నాటకాలు చేస్తున్నాడు. యో వాయిస్ లేపాక మమ్మీ నా పైన అర్థమవుతుందా? సరే ఇడికి రా, నీకు ఒకటి అడుగుతా. ఏంది? ఒకటి చెప్తా, చెప్పు. కూర్చోయిడా. ఏం కూర్చొని చెప్పు. నీకు పని లేదు? మహారాణిలో ఇక్కడ కూర్చొని అమ్మా మమ్మీ అనుకుంటా వెళ్తాను. నువ్వు నాకు పని లేదు అనుకుంటానువా? నువ్వు వాయిస్ ఎందుకు రేజ్ చేస్తున్నావు? చెప్పు తీసుకొని కొడతాం మళ్ళీ అనుకుంటాను. చెప్పు తీసుకొని కొడతావు? ఎందుకు కొడతావు? వాయిస్ రేజ్ చేసుకోండి మళ్ళీ రిటర్న్. కూర్చో దా, ఒకటి అడుగుతా. ఏం చెప్పు. అరే అడుగుతా, కూర్చోరాదు. వాయిస్ రేజ్ చేసుకుంటే మళ్ళీ ఇంకా నన్ను రివర్స్ నన్ను అడుగుతుంది. సరే లైట్లు ఎందుకు వేసినావు నువ్వు? లైట్లు ఉండాలి, నాకు జర భయం అవుతుందని వేసుకున్నా. కరెంట్ బిల్ నువ్వు కడతాను అనుకుంటాను ఏమైనా? వచ్చి ఒక ఏజ్ వచ్చినాక కడతా నేను కూడా. అప్పటిదాకా మరి బంద్ చేసుకొని ఇలా చీకట్లో ఉండు. మరి వాయిస్ చిన్న మంచిగా లైట్లు అన్ని వేసుకుంది. ఏంది? ఏదో ఒకటి. సరే మమ్మీ ఒకటి అడుగుతా నిన్నైతే. సో మా ఫ్రెండ్స్ మొన్న కాల్ చేసారు. కాల్ చేసి పబ్కి పోదామని చెప్పారు. పోమని మరి వాళ్ళని నన్ను రమ్మన్నారు. సో పబ్కి పోతాం మమ్మీ, నాకు ఈ డ్రెస్ కావాలి జరా. నాకు డ్రెస్ కావాలి. పగిలిపోతుంది అన్ని నాటకాలు చేసినావంటే. నాకు డ్రెస్ కావాలి. పబ్బుకు రమ్మన్నాడు, గుడికి రమ్మన్నట్టు. అమ్మ మమ్మీ గుడికి పోతా అన్నాడు చెప్తాను. అక్కడ గుద్దుతే మళ్ళీ అడ్డం పడతావు. చేతులు లేపాక మమ్మీ, అర్థమవుతుందా? పోతా అన్నా పోతా అంతే. నువ్వు మాట్లాడే మాటకి నాకు చేతులు కాదు, చెప్పు నాకు ఫ్రీడమ్ వద్దా? ఎన్ని రోజులు జిమ్ గిమ్ అన్ని నేను, నాకు ఫ్రీడమ్ వద్దా? నేను పోతా పబ్కి, ఒక్క రోజు పోతున్నా అంతే. బాగానే నీ కథలు నా దగ్గర నడవమ్మా. నేనైతే పోతా మమ్మీ. ఎవరు వచ్చేది? ఎవరెవరు వెళ్తారు? అందరు వస్తారు. అందరంటే గర్ల్స్ బాయ్స్ అందరు వస్తారు.
బాయ్స్ కూడా బాయ్స్ కూడా వస్తారు, గర్ల్స్ కూడా వస్తారా? గర్ల్స్ కూడా వస్తారు. ఎవరు వాళ్ళ గర్ల్స్ నంబర్ నాకు వాళ్ళ నెంబర్లు నీకెందుకు మమ్మీ? వాళ్ళ మమ్మీలతో నేను పోతా, మమ్మీలు పోమని చెప్పారు. నాకైతే డ్రెస్ నాకైతే సరే నేను వాళ్ళ మమ్మీలతో మాట్లాడతా, వాళ్ళ మమ్మీలు మమ్మీతో పోమని. నువ్వు ఎందుకు మాట్లాడుతావు? ఊకే ప్రతిదానికి లొల్లి చేస్తావు. పబ్బు పోతా అన్నందుకు ఇంత లొల్లా? చంప వగిలిపోతా రీతు, నా కోపం తెప్పియాకు నువ్వు. ఎవరా? రాజ్ కుమార్ రానా? మంచి టైంకి వచ్చిన వెళ్దాం. ఆహా చూడ ఇది నాటకాలు చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎవరో ఫోన్ చేసిండ్రంట. తగ్గింది మామ. ఫ్రెండ్స్ అంటే ఎవరో ఫోన్ చేసిండ్రంట. ఇదంటే పబ్బు పోతుందంట. మామ ఇగో నేను ఇంకా గర్ల్స్ బాయ్స్ అని చెప్తుంది. నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ డ్రెస్ ఇది ఆర్డర్ చేసి నన్ను పబ్బుకు పంపమని చెప్పి ఆర్డర్ చేసి వచ్చినాక ఈ డ్రెస్ వేసుకొని పోతా. పబ్బుకి ఎందుకు? పబ్బుకు పోతా మామ, పోతా, నా ఇష్టం అది. చూడు నోరు ఎట్లా చేస్తాను చూడరా. నా ఇష్టం అది. మమ్మీ మీద అట్లనేనా మాట్లాడేది? మరి ఇంకెట్లా మాట్లాడాలి? చెప్పమ్మా, చెప్పు. చూసినారా నోరు లేస్తుంది చూడు, దాన్ని ఎట్లా లేస్తుందో. పిల్లలు పెద్దగా అయితే ఉంటే ఇదే అనుకుంటాను. పిల్లలు పెద్దగా అయితే దగ్గర చంపి పడేస్తా నేను. నా దగ్గర నడవ ఇట్లాంటివన్నీ. నువ్వా? అర్థమైతుందా? నువ్వా? కాదు లేకపోతే ఇట్లా పైకి కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, నువ్వు పబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కాలేజ్ కి పెద్దగా అయిపోయినరా వీళ్ళు, పెద్దగా అయిపోయినరు. ఇక ఇంటర్ పాస్ ఒల్లి పెట్టక మమ్మీ నాతో, అర్థమవుతుందా? నేను పోతానా? పోతా అంతే మామ, నేను పోతా. నీకు మంచిగా అనిపిస్తుంది, నీకు మంచిగా అనిపిస్తుందా? నేను పోతా మామ, నేను పబ్బుకి పోతా అంతే. నేను పబ్బుకి ఇట్లనే ఇట్లా డ్రెస్ వేసుకొని పోతా కదా. ఎంతనో ఉంది. నీ మొహానికి డబ్బులు ఉన్నాయా డ్రెస్ కొనుక్కోవడానికి? అందుకే నువ్వు కొనిమంటున్నా. నేను ఎందుకు కొనిస్తా నీకు? కొనియాలే. నువ్వు కాదు పబ్బుకు పోవడానికి నేను ఈమెకి డ్రెస్ కొనిచ్చి పంపాలంట. వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ అంట, గర్ల్ ఫ్రెండ్స్ అంట, అందరంట. నువ్వు బాయ్ ఫ్రెండ్స్ కొట్టాలి చెప్పరాను. సరే నిన్ను చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది నాకు? కాదు మమ్మీ మీదకి అంత రేజ్ అవుతాను ఏంది నువ్వు? రితు చెంపలు వాయించి పెడతా అనుకుంటానేమో. అసలు మీ ఫ్రెండ్స్ వాళ్ళని రామని చెప్పి జుట్టు పట్టి లాక్కపోతా బయటికి. మా ఫ్రెండ్స్ డైమండ్స్, అర్థమవుతుందా? డైమండ్స్ అయితేనే పబ్బులో పోతారు కదా. పబ్బు ఏం చేస్తారు ఇట్లా జుట్లు బట్టి గిర్ర గిర్ర తిప్పుతా వాళ్ళని అనుకుంటానేమో. అసలు వాళ్ళ అమ్మలు పంపిస్తారు ఫోన్ నెంబర్. బాయ్స్ కూడా వస్తారు అంటున్నావు కదా. రానియ కోపము పళ్ళు రాలిపోతే మళ్ళీ అనుకుంటానేమో. కోపం రానియకు. నేనైతే పోదంట పబ్బుకి. ఎట్లా కొడతా మళ్ళీ అనుకుంటానేమో. కాళ్ళు లేపుతున్నావేంది మమ్మీ? మరి ఏం మాట్లాడుతాను మమ్మీ? పబ్బుకు పోతా మమ్మీ, నేను టెంపుల్ కి పోతా అన్నాడు. ఇంకా సినిమా కూడా కాదంట. ఇంకా సినిమా అంటే ఏదైనా మనము ఆలోచించవచ్చు గాని. పబ్బుకు పోతా పోతా ఇట్లా తయారైతేనే ఉంది రీతి. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? చూడరా కాదు అసలు పబ్బు అంటే ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు? కపుల్స్ పోతారేమో. ఆడ ఒక్కొక్క బాయ్ ని పక్కన పెట్టి కపుల్స్ పోతారా? కపుల్సా మీరు? కపుల్స్ ఉన్నారా మీరందరూ? కపుల్స్ పోతారంట. కపుల్స్ మాటలు ఎట్లా మాట్లాడతాను చూడు. మళ్ళా చుట్టూ బట్టి గిర్ర గిర్ర లాగి ఆడ తీసుకెళ్లి పడేస్తా అనుకుంటారు మేము అందరినీ. అదే వాళ్ళ నంబర్లు అడుగుతున్నా, నంబర్లు ఇవ్వమంటారా? పబ్బు పోతారట వీళ్ళు. పబ్బుకి వీళ్ళు మొహాలు అద్దంలో చూసుకోండి అందరు ఒకసారి. నేను పోతా. నీకు జస్ట్ పర్మిషన్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చిన. అరే పోలీస్ కంప్లైంట్ పెట్టరా నా మీద. వీళ్ళు ఎంతమంది అందరిని వేసేస్తాను నేను ఇప్పుడు. పబ్బులో పోతారట వీళ్ళు. నేనైతే పోతామమ్మా, నాకు తెలియదు. అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను నాకు కొట్టబుద్ధి అవుతుంది కానీ ఎందుకు లేని వదిలేస్తున్నా. నువ్వు ఎందుకని వదిలేస్తాను? నేను వదిలిపెట్టా, నేను చంపి పడేస్తా అనుకుంటాను. అసలు నేనైతే పోతామమ్మీ. నేను ఒక్కదాన్నే కాదు, నీతోటి వచ్చేటోళ్ళని అందరు ఈ పూలు చింతపండు చేస్తే అందరు అనుకుంటారేమో. అసలు వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్ తెలుసుకుంటాను నేను. వాళ్ళ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ మనం ముట్టుకుంటే పెడుతుంది. వాళ్ళ నెంబర్స్ మాట్లాడిన తర్వాత కాదు. దీనికంటే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట. బాయ్ ఫ్రెండ్స్ అనకు మమ్మీ, మేల్ ఫ్రెండ్స్ మేల్ అనేసాను. బాయ్ మేల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఉన్నారు. ఎందుకు ఉన్నారు? మేల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఉన్నారు. వాళ్ళతోనే పోయేది ఇప్పుడు. నేను వాళ్ళతో పోతా, గడుస్తూ. అరే నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టరా. వీళ్ళందరినీ సంపి పడైపోతా అడుగున్నాను. వాళ్ళేమన్నారు మమ్మీ నిన్ను? వాళ్ళని ఎందుకు అంటావు నువ్వు? నువ్వు ఎట్లా పోతావు? పోతా వాళ్ళతోనే. నేను పోతా మామ, నేను పోతా.
నాతో లొల్లి పెట్టకూరి ఎంత కోపం వస్తుంది తెలుసారా సంపేస్తారు రితు నా మంచితనాన్ని చూసినావు నువ్వు ఇప్పటిదాకా అర్థమవుతుందా చూస్తున్నా ఇప్పుడు కూడా ఇట్లా తయారవుతుంది ఇట్లా మాట్లాడుతుంది అసలు నువ్వేనా నేనే ఐఎమ్ రీతు. అరే మనం పోదాం పా మనకు లేట్ అవుతుంది వచ్చిన తర్వాత చెప్తుంది ఇది సంగతి కానీ నేను పోనీయాలి, నన్ను పంపించాలి ఇప్పుడు అంతే. నేను పోతా, నాకు ఆ డ్రెస్ ఆర్డర్ పెట్టు మామ, డ్రెస్ ఆర్డర్ పెట్టు నాకు. ఆ వైరేమో ఆ వైరీ కొంచెం నాకు ఒకసారి వైర్ ఎందుకు ఇప్పుడు నీకు? అయ్యా చార్జర్ వైరీ నేనైతే పోతా మమ్మీ, పోతా నేను. మామ పో. ఏడికి పోతావు నేనైతే ఈ విషయంలో ఫుల్ ఏడికి పోతావు నిన్ను కొట్టినా నేను పట్టించుకొని చెప్తాను కదా. అసలు నీ మీద చేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అలా పబ్బు అంటే ఏంది ఉత్త 2 మాటలు అనుకుంటాను పబ్బు 3 మాటలు 3 వర్డ్స్ ఉంటాయి. నువ్వు జోకులు చేయకు రీతు, జోకులు చేస్తే ఏమైనా నవ్వడానికి ఏమైనా మూడ్ లో లేని నేను నవ్వే మూడ్ లో అర్థమైతుందా? నాకు ఫ్రెండ్స్ ఉండొద్దా, నాకు ఫ్రీడమ్ ఉండొద్దా, వాళ్ళ లేక నేను ఎంజాయ్ చేస్తా. ఎన్ని రోజులు నేను జిమ్ నోరు 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 ఏంటి నోరు లేస్తుంది ఏంటి? మమ్మీ ఎందుకు నోరు కొడుతున్నావు? లేస్తుంది ఏంటి? ఎందుకు కొడతావు? ఎక్కువ ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు ఏంటి? మీ ఫ్రెండ్స్ మాట్లాడమన్నారు ఇట్లా చెంపలు చెంపలు వాయిస్తా వాళ్ళే కూడా అనుకుంటారేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు తీసుకుపోయి చింతపండు చేస్తా వాళ్ళని అనుకుంటారేమో. నా దగ్గర నడవ ఇట్లాంటి అన్ని ఎన్ని రోజులు జిమ్ గిమ్ అనుకుంటా అన్ని పట్టుకోవాలి చదువు అనుకోని నేను అట్లా ఫ్రీడమ్ తీసుకొని అడుగుతున్నా. నాకు ఫ్రీడమ్ ఉండదు. మరి వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ నేను కూడా పోయి ఎంజాయ్ బేబీ చేస్తాను. సినిమా చూసినావా? చూసిన, ఇప్పుడు నేను చేస్తాను అట్లా. మరి అది కూడా నీ లెక్కనే ఉండేది ఫస్ట్. మరి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు అట్లా ఫ్రెండ్స్ ని, అర్థమైతుందా? ఇవన్నీ కథలు నా దగ్గర పడకు. ఇప్పుడున్న రోజులంటే పబ్బుకు పోతుందా అంట, ఇది పబ్బుకి. ఎవరు చెప్పిండ్రు ఇతను నీకు ఇట్లా? ఎవరోరా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దీన్ని. అదే ఫోన్ ఎదురు మాట్లాడు, నీకు చెప్తాను రా, మీ అమ్మకి ఎదురు మాట్లాడు అది అని చెప్తాను వాళ్ళు. చదువు జిమ్ అని ఎన్ని రోజులు అనుకుంటుంటాం అమ్మ. నాకు కూడా ఫ్రీడమ్ ఉండాలి కదా. నేనైతే పోతా మమ్మీ, నాకు తెలియదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు ఇది ఒక్కడు కావాలి, నేను పోతా. నా ఫ్రెండ్స్ తో నేను పోతా, నాకు ఫ్రీడమ్ వద్దా. ఏం చేయమంటారు ఇప్పుడు? ఎన్ని రోజులు మామ, ఎన్ని రోజులు? ఇదిగో ఒక పని చేయి, నెంబర్స్ తీసుకో. నువ్వు ఇప్పుడు ఎట్లా మనం బయటికి పోతున్నాం కదా, కాల్ చేసి వాళ్ళ ఇంటికి పోయి వద్దాం మనం. పోవడం ఒక నిమిషం అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. ఇక్కడెక్కడో ఉంటారు, ఇక్కడ బిత్రోళ్ళు అందరు చెంపలు చెంపలు వాయించేస్తా వాళ్ళని నువ్వు నా ఫ్రెండ్స్ నాకు మమ్మీ, నా ఫ్రెండ్స్ నాకు. అంత గోల్డెన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే పబ్బులో ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు మాకంటే ఎక్కువైపోయారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏమనొద్దు మమ్మీ. మరి ఎన్ని రోజులు జిమ్, ఎన్ని రోజులు చదువు, నాకు అయితే లేదు, నాకు ఫ్రీడమ్ కావాలి. దట్స్ ఇట్. అని మళ్ళీ ఒకసారి నేను ఎవరు మళ్ళీ ఒకసారి అరుస్తుంది జిమ్ము అంట. తిండి తింటలేవు రోజు? నాతో కాదు మమ్మీ, చెయ్యాలి. అన్ని మానేస్తానండి. అన్ని చదువు వద్దు, జిమ్ వద్దు, నాకు ఏం వద్దు. అడక తిను ఆడ సిగ్నల్ సరే బయటికి బట్టలు మామ, బట్టలు పోతాను. నీ మొహానికి అడుక్కునేటానికి కూడా ఏరెవరు. నీ మొహం చూస్తే అడుక్క తినేటప్పుడు లెక్కున్నావు. అను ఏ రోగం వచ్చింది నీకు? గాడిదలాగా ఉన్నావు. చదువుకుంటే కాదా, పని చేసుకుంటే కాదా అంటారు. నువ్వు అడుక్కోగానే నీ మొహం చూసి వేస్తారు అనుకుంటావా? అడుక్కుంటదంట, అడుక్కుంటది. నీ లెక్కనే వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పంపిస్తారు? అందుకే మిమ్మల్ని ఎట్లా పంపిస్తానని అడుగుదామని ఫోన్ నెంబర్ నాకు. వాళ్ళు పోతారు, ఎట్లా అట్లా పోతారు, నేను కూడా వస్తా. అదే ఆ మహాదలి చూద్దాం ఒకసారి ఎట్లున్నారు వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. వాళ్ళు కాదు వయసు పిల్లల్ని పబ్బుకు పోండమ్మా అన్నట్రా చెప్పేసి వస్తారా? నా లెక్క అందరు అంటే అట్లాంటి అందరూ ఫ్రెండ్షిప్ చేస్తాను నువ్వు. మా ఫ్రెండ్స్ ని ఏమనకు మమ్మీ, మా ఫ్రెండ్స్ డైమండ్స్. ఎట్లా ఉంటాను చెప్పు. చెంపలు వలగొట్టి ఈ చెంప చెంప అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. నవ్వుతాను, సిగ్గులే ఉన్నాడు. సిగ్గు సిగ్గు అనిపిస్తుంది ఇంతగానే తిడతాను కూడా. నవ్వుకుంటా ఇంకా డైమండ్స్ అంట. డైమండ్స్ డైమండ్స్ చాలా మరి. డైమండ్స్ నెంబర్స్
ఇప్పుడు ఏమంటావు మమ్మీ? మామ నేనైతే పోతా మామ, పర్మిషన్ అడుగుతలేను, ఇన్ఫార్మ్ చేస్తున్నా పోతా అని. నువ్వు ఒకసారి కాలు అరే నువ్వైతే ఊరుకుంటావా? పోతా, కాలు ఇట్లనే బయట పెడతా. కాలు పెట్టి చూడు ఒకసారి. ఒకసారి పెట్టి ఇక్కడ పెట్టు. నువ్వు పెట్టు. ఊకే మాటి చేతులు లేపుతారు. ఇక నాకు ఫ్రీడమ్ వద్దా అందరు లెక్క? ఫ్రీడమ్ అంటున్నావు. ఫ్రీడమ్ అంటే ఏంటిది రీతు? బయటికి పంపించాలి, ఏడికి పబ్బులో పంపాలి? కూడా మూతి పగిలిపోతుంది ఎక్కువ మాట్లాడినంటే. ఎందుకు కొట్టడం అని చెప్పి ఊరుకుంటాను. ఇక నాకు ఫ్రెండ్స్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, మెయిల్ ఫ్రెండ్స్ ఉండొద్దు. మెయిల్ ఫ్రెండ్స్ అంటే అంత కోపం ఎందుకో మరి? పోండమ్మా ఫ్రెండ్షిప్ చేయండి బాయ్స్ తోటి అని చెప్పి పంపిస్తారా? మరి ఇంకెట్లా చేయాలి? ఆ? మమ్మీ చేతులు లేపాక మమ్మీ మాట మాట్లాడితే కోపం వస్తుంది. నేను చూస్తాంట ఒక దిక్కు, ఎందుకు వస్తుంది? నేను ఏం తప్పు చేసిన? ఒక దిక్కు చూస్తుంటే జాలనిపిస్తుంది. తన్నులు తిని తిని చచ్చిపోతాయి నా చేతులు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏముందిలే ఇంకా పడుకో. అందుకే జాలనిపిస్తుంది. అమ్మో ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, నోరు లేస్తుంది, అరుస్తుంది. ఇంత ధైర్యం ఇచ్చిర్రా నీకు నీ ఫ్రెండ్స్? వాడు వచ్చిన తర్వాత చెప్తా దీని సంగతి. హాని లేవని చెప్తా. హనీకి ఎందుకు చెప్తావు? హాని లేవని నువ్వు చెప్పవు, నేను చెప్తాను. నేను చెప్తాను. ఇట్లా లేపుతాడు. ఇట్లా ఇట్లా ఆయనకు అసలే ఇట్లా అంటే అస్సలే అది ఇట్లా మాట్లాడితే కూడా ఇష్టం ఉండదు ఆయనకి. లేవని చెప్తాను. పోదాం. నేనైతే పోతా మమ్మీ, నేనైతే పోతా. ఆ డోర్ లాగబెట్టి ఎట్లా పోతుందో చూద్దాం. మామ ఏంది మామ నేను నువ్వు? ఒప్పుకోకుండా పోతుందా అది? మళ్ళీ అరుస్తాను నువ్వు. నువ్వు హనీకి ఇవన్నీ చెప్పక మమ్మ అర్థమవుతుందా? హనీని తీసుకురాక మధ్యలో. కొన్ని నాటకాలు చేయకు రైతు చెప్తాను నేను. నా మంచితనాన్ని నువ్వు అవకాశంగా తీసుకోకు చెప్తాను నేను. అందరి లెక్క కాదు నేను. మంచోళ్ళకి మంచిదాన్ని నేను. పబ్బులో ఎంజాయ్ చేసి వస్తా, మంచిగా డాన్సులు వేస్తా. ఇంట్లో వేసుకో, మ్యూజిక్ పబ్బులు వేస్తే వేరు, పెట్టుకోండి. వేస్తే వేరు. తెలియదు ఎందుకు వేరైతుంది? ఎందుకు వేరైతుంది? చెప్పేందుకు చెప్తున్నావు? డాన్సులు ఎత్తాడు, డాన్సులు. సిగ్గుశరం ఉండాలా అది మాట్లాడడానికి. కూడా, అది కూడా వేస్తా. ఏంది? అది కూడా ఉంటది కదా పబ్బులో మామ. కొట్టినా పర్లేదు చేయి. ఇట్లా ఇది కూడా దగ్గర మొహం మీదకి వెళ్ళి వేస్తే చెప్పుతోడు అనుకుంటాను నేను. మందు సిగరెట్ అంట, సిగరెట్. పబ్లాగా అన్నీ ఉంటాయి కదా డాన్స్, డిచ్చుకు డాన్స్ కూడా వేస్తా. ఇంట్లో నీకు అంత డాన్స్ అనిపిస్తే మ్యూజిక్ పెట్టుకుని ఇంట్లో వేసుకో. వాళ్ళతో వేస్తే వేరే. అది నాటకాలు చేస్తుంది. నువ్వు నా కోపాలు 1% తెలుసు నీకు. అర్థమవుతుందా? సంపి పడేస్తా నేను. పబ్బు పోతుందంట ఇది. పబ్బుకి పెద్దగా అయిపోయింది పబ్బు. పోతా మరి, బరాబర్ పోతా. సంపుతా మళ్ళీ అనుకుంటానేమో. నువ్వు అరిచిన వాడే సంపుతా. ఈ డ్రెస్ వేసుకొనే పోతా. ఎట్లా పోనీయో నేను కూడా చూస్తా. ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. డ్రెస్ వేసుకొని పబ్బు పోతుందంట ఇది. పబ్బు పోతా ఎందుకు పోవద్దు? పోతా. అందరు గర్ల్స్ లెక్క నాకు కూడా ఫ్రీడమ్ కావాలి. సస్తావా ఏంటి నా చేతిలో నువ్వు? సస్తావా? అజ్జాలు అనుకుంటా అన్ని మానేస్తా నేను. నాకు కూడా ఫ్రీడమ్ కావాలి. వాళ్ళందరూ హాలిడేస్ ఎట్లా బయటికి పోవాలా? బెల్ట్ తీసుకురమ్మంటావా? వాళ్ళంతా హాలిడేస్ ఎట్లా నువ్వు ఎంజాయ్ నోరు మూస్తావా? బయటికి పోవాలా? అట్లనే ఎంజాయ్ చేస్తా. సినిమాలో పోకుండా, పబ్బులు పోకుండా అన్ని అట్లనే పోతాను ఫ్రెండ్స్. బెల్ట్ తేవాలా? మాటలు ఎక్కువైతే చాలా. అన్ని హాస్టల్ అది ఇది అనుకుంటా. ఇప్పుడు కదా మళ్ళీ వచ్చి చెప్తాను. హనీ లేవని చెప్తాను ఈ సంగతి. హనీ ఎందుకు చెప్తావు నువ్వు? ఓ మై గాడ్, హనీకి చెప్తాదంట. పోయింది మొత్తానికి. ఏం చేస్తుందేమో తెలియదు. ఓ ఇష్టం వచ్చినట్టు కొట్టింది, చెప్పుతో కొట్టింది నన్ను దారుణంగా. చెప్పుతో వేసి కొట్టింది నన్ను. అట్లా ఏం లేదు, మెయిల్ ఫ్రెండ్స్ ఏం అట్లా ఏం లేదు నాకు. కానీ అట్లా ఏం పోను. కానీ చెప్పేద్దాం, మళ్ళా కొడతాను. మమ్మీ ఏంది? ఇడికిరా. ఏంది? పోతానండి నేను చెప్పు. ఇడికిరా. డోరే మమ్మీ. నువ్వు పబ్బుకి ఎట్లా పంపావో నేను కూడా చూస్తా.
రితు నన్ను అది చేయకు. సరే ఓకే ఒకటి కెమెరా ఉంది. ప్రాంక్ చేసినావా? అవును అరే మామయ్య ప్రాంక్ చేసిందంటారా ఇది? అదే అనుకుంటుంది. నోరు ఎందుకు లేస్తుంది? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? ఏంది డోరే డోరే నేనేం పిచ్చిదాని లెక్క ఇడి తిరిగి కూర్చొని మాట్లాడుతున్నారా? ప్రాంక్ ముందే చెప్తే నేను కూడా ఇడి తిరిగి కూర్చున్నాను కదా, నేను కూడా యాక్టింగ్ చేసేదాన్ని కదా. ఇప్పుడు కొట్టాల్సిందే నేను అసలు. నాకు నిజంగా రా సచ్చేది నా చేతిలో. చెప్పు తీసుకొని కొట్టింది నన్ను. నీకు కనబడదా? నీకు కనబడలే? నేనెక్కడ, నాకు మైండ్ అంతా బ్లాక్ అయింది. ఏంది పబ్ అంటుంది. పోవాలా? సో ఇదైతే ప్రాంక్. ఎట్లా అనిపించింది? మైండ్ దొబ్బింది ఫస్ట్ మాకు. నాకైతే చంపాలనిపించింది. నేను ఫస్ట్ నువ్వు మమ్మీ మీదకి అట్లా రేజ్ అవుతా ఉంటే నేను కూడా షాక్ అవుతాను రా. ఎందుకు రేజ్ అవుతుంది అట్లా? అట్లా రేస్ కాదు కదా, ఎందుకు మాట్లాడుతుంది అట్లా అర్థం కాలే నాకు. నేను పోతానా మామ? నేను అదే షాక్ అయినా ఫస్ట్. తనలో తిన్నావా? మంచిగా అయిందా? ఇంకా నువ్వు పోతే చెయ్యి రెడ్ అయిపోయింది. నాకు కూడా మండింది చెయ్యి. నిజంగా నేను కొడతా ఉంటే కూడా నాకు ఏమనిపించలేదు తెలుసా. మరి ఎందుకు మరి ఇట్లా మాట్లాడుతుంది? బాయ్స్ ఉంటూ గర్ల్స్ ఉంటూ. నాకు అసలు నాకు ఫ్రెండ్స్ ఎంత నేను అదే చెప్తాను, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు దానికాడ. నాకు తెలియదు ఏముంది. మెయింటైన్ చేయాలా? అయితే ఇట్లాంటి ఇంకేమైనా ప్రాంక్స్ ఉన్నాయి అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తుతం ఎందుకు అనవసరంగా చెప్తాను? ప్రాంక్స్ చేయకు. ఏం చెప్పు, మామూలు కామెడీ వీడియోలు చేసుకుందాం. ప్రాంకులు చేసింది అనుకో చేస్తా ప్రాంక్స్. అదేంటున్నా ఏమైనా కావాలంటే ఫైనల్ గా అయితే ఇక తన్నులు తిన్నా అడిగేసిన మూవ్ ఆడ పోయి చూడరాదు మమ్మ అయిపోతుంది. ఎట్లా సెట్ చేసినావు? బాగా సెట్ చేసినావు. అంతా మనకు కనబడి నాకు అందరికీ ఇది లైట్లు ఎందుకు వేసిందని అనుకుంటారండి అప్పటికి. ప్రాంక్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ పగలు కొడతారు, వాళ్ళు కూడా ఊకుంటారు అనుకుంటాను. నువ్వు పబ్కి వెళ్తే పబ్కి వెళ్తాదంట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏడున్నా నాకు కనబడతలేదు కానీ ఇట్లా పెంచుతున్నాను మొత్తం. ఇట్లా అయితే ఇట్లుంది. ఈ పెంపకం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్ కరెక్ట్ అనే పెడతారు మీరు. సో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన గంటే మాత్రం గట్టి వేసి కొట్టుర్రి. చెప్పు చేయదాకా ఎట్లా కొట్టిందో అట్లా కొట్టుర్రి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాయ్ అయిపోయింది ఆడ స్టార్ట్ చేయ. బాయ్. అరే నేను కూడా మాట్లాడాలి కదా. యాక్చువల్లీ కెమెరా ఎక్కడుంది అనేది నాకు సరిగ్గా కనబడతలేదు. లేదా నేను పట్టేస్తుండే గానీ మేము ఒక బయటకు వెళ్తాం అనమాట. ఎందుకు అరుస్తుంది ఎందుకు అరుస్తుంది అర్థం కాలేదు అసలు. ఆమె అట్లా మాట్లాడేది. మామూలుగా కామెడీ వీడియోలు చేసుకుంటాం కానీ ఇట్లా ఏది కానీ ఆమె ఇగో మా ఫ్రెండ్ బయటికి నువ్వు వెళ్ళవనే కదా గొడవ, అయినా వెళ్ళేటోళ్ళు అట్లా చెప్పి వెళ్ళర్లేండి. కానీ ఇది కూడా ఉంటది మామ, అది కూడా ఉంటది చాలా చూసిండ్రా, అది కూడా ఉంటదట. ఇట్లాంటి ప్రాంకులు చేస్తే మాత్రం నా చేతిలో బతకదు. ఏమే కామెడీ వీడియోలు చేసుకోమని చెప్పండి. అని ఈ టాపిక్ మీద సాయంత్రం మాత్రం ఈ బగ్గుతుండే, మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రము అట్లా పగులుతానే చెప్పే వచ్చింది. ఆల్రెడీ దెబ్బలు మస్తు గానం తిన్నా. నార్మల్ గా గర్ల్స్ అంటే ఇట్లానే ఉండాలి, ఇట్లానే పెరగాలి, ఇట్లా జిమ్ చేసుకుంటా ఓన్లీ కెరియర్ మీద పెట్టుకుంటా అన్ని చూసుకుంటూ ఉండాలి. ఇట్లా అందరు గర్ల్స్ లాగా అందరినీ అంటలేను, కొంతమంది ఉంటారు కదా. సో అట్లా కాకుండా పేరెంట్స్ అన్నకి ఇట్లానే ఉండాలి, స్ట్రిక్ట్ గా. ఇట్లుంటేనే ఏదో తెలుస్తుంది మనకి, అన్ని వాల్యూ ఎట్లుంటది ఏంది కథ. ఇలాంటివి ఎంకరేజ్ చేయను, అంతే. ఫ్రీడమ్ ఇస్తా, నేను ఫ్రీడమ్ ఇస్తుంది. కాకపోతే నాకు ఫ్రీడమ్ ఉంది లేదు అంటలేం, కాకపోతే అది లిమిట్స్ క్రాస్ చేయకుండా నేను చూసుకోవాలి, అది మిస్యూజ్ చేయకుండా నేను చూసుకోవాలి. నేను చాలా మంచి ఫ్రీడమ్ ఇస్తా అదనమాట. కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయను, ఇట్లాంటి. సో నాది ఏంటంటే, నాది కథ ఏంటంటే జిమ్ చదువు అంతే. ఇక ఫోన్ మనకే ఉంటది. చాక్లెట్లు కూడా తింటాం మమ్మీ, చాక్లెట్లు కూడా ఉంటాయి కానీ కాకపోతే ఇక మనం ఇక సినిమాలకి అట్లా ఏది అలవాట్లేదు మనకి. ప్రాంక్ చేసి చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. సరే గాని ప్రాంక్ ఎట్లుందో జర కామెంట్ చేయరు మళ్ళా. సో ప్రాంక్ ఎట్లా అట్లా ఏదిలేండి, నేను నమ్మను అసలు. కానీ ఏదో ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రేమో అని చెప్పేసి అనుకున్నా ఫస్ట్. నాకు యాక్చువల్గా ఫోన్ కనబడంటే అంత అది ఉండకపోతుంది. మామూలుగా అయితే ఫోన్లో పెట్టి వీడియోలు చేస్తుంది ఏమే,
అట్లా అనుకున్నా కానీ ఇంత సీరియస్ టాపిక్ ఇట్లా ఏదైనా కామెడీ చేస్తుంది. ఆ డ్రెస్ వేసుకోవాలా నీకు చూపించిన డ్రెస్? అదే అంటున్నా, వాళ్ళు చూసిర్రు కదా రియాక్షన్ ఎట్లుంటది అనేది. నిజం కూడా అట్లనే ఉంటది reaction. అట్లాంటి వేసుకోను ఆమె అట్లా మనం చేయదు. ఓన్లీ నా డ్రెస్ నేను నమ్మలేదు. ఒక మళ్ళీ ఏమో ఫ్రెండ్స్ ఏమైనా అట్లా పోయొద్దాము, మనము పాస్ అయినాం కదా, మనం ఎంజాయ్ చేద్దాము, అట్లా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అట్లా అనుకున్నా కానీ ఆయన అసలు ఆమె అట్లా మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే ఆమె అట్లా అరవదు మాట్లాడేటప్పుడు. అంత నాకు కోపం వస్తే ఆమె చాలా కూల్ పర్సన్. నేను కోపం ఉంటది కానీ మమ్మీని చాలా కూల్ చేస్తాను అనమాట. అట్లా చేస్తుంది. కానీ నేను అంత సీరియస్ అవ్వను. అదేమంటారు, ఆమె అంత సీరియస్ గా మాట్లాడదు, అంత గట్టిగా అరవదు. ఎందుకంటే అరిస్తే ఆమెకు చెంప మీదకి వెళ్ళి పడుతుందని తెలుసు ఆమె. నేను కోపంలో ఉన్నప్పుడు అస్సలే అరవదు ఆమె. కానీ ఇక ఆమె వీడియో పెట్టింది కాబట్టి ఇట్లా అన్ని ఓవర్ యాక్షన్ చేసింది. లేకపోతే అసలు అట్లా ఏది మామూలుగా అదే నాకు డౌట్ వచ్చింది. కానీ నాకు ఎక్కడ స్టాండ్ గానీ ఎక్కడ కనబడలేదు, అసలు కెమెరానే కనబడలేదు నాకు. అది అందుకు బాబు పోదాడు నన్ను దింపిరా. సరే ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి ప్రాంక్ వీడియో చేయొద్దని చెప్పండి, లేదంటే ఆమె ఈ పగిలిపోతుంది. అండ్ కామెంట్ అయితే పెట్టండి, ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ లో ఎవరిది కరెక్ట్ అనేది మీరు కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలి. అండ్ ఇంకోసారి ఎందుకంటే నాకు నచ్చవు ఇట్లాంటి ప్రాంక్లు, అసలు నచ్చవు, నేను అసలు ఊరుకోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.